జాన్వీ కపూర్ కు బాలీవుడ్ బోర్ కొట్టేసిందా లేదంటే అక్కడ అవకాశాలు రాక సౌత్ పైనే ఫోకస్ చేస్తున్నారా? ఈ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు. కానీ జాన్వీ కపూర్ మూవీ సెలెక్షన్ తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు కేవలం సౌత్, మరి ముఖ్యంగా తెలుగు పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు జాన్వీ. తాజాగా మరో మూవీ విషయంలో జాన్వీ పేరు తెర మీదకు వచ్చింది. కెరీర్ ఎప్పుడు మొదలు పెట్టామనేది కాదు, ఎలా వెళ్తోంది అనేది కూడా ముఖ్యం. ఈ విషయంలో జాన్వీ బాలీవుడ్ కెరీర్ కాస్త వెనుకబడే ఉంది. ధడక్ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ 8 ఏళ్లుగా సోలో బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఈమె ఆశ తీరలేదు. ఒక్క హిట్ కూడా రాలేదు. ఆఫర్స్ వస్తున్నా బ్లాక్ బస్టర్ రావట్లేదు. హిందీతో పోలిస్తే తెలుగులోనే జాన్వీకి ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇక్కడ స్టార్ హీరోలతోనే వరుస అవకాశాలు వస్తుండడంతో ఇక్కడే సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. దేవరతో టాలీవుడ్ లో అద్దిరిపోయే డెబ్యూ చేశారు జాన్వీ. ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం పెద్దిలో రామ్ చరణ్ తో జోడీ కట్టారు ఈ భామ. పెద్ద సినిమా సెట్స్ పై ఉండగానే తెలుగు నుంచి జాన్వీకి మరో ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. నాని సుజిత్ కాంబోలో రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి నేచురల్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి జాన్వీ ఓకే అంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నాని జాన్వీ జోడీపై గతంలోనే వార్తలు వచ్చాయి. సరిపోదా శనివారం సినిమాలోనే ఈ ఇద్దరు జోడీ కడతారనే ప్రచారం జరిగింది. కానీ అప్పుడు మిస్ అయింది ఈ కాంబో. తాజాగా మరోసారి ఈ జోడీపై ప్రచారం మొదలైంది. ఓజీ తర్వాత సుజిత్ చేయబోయే సినిమా కావడంతో నాని సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొత్తానికి బాలీవుడ్ కంటే తెలుగుపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు జాన్వీ.